నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను శృతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన బైక్, యువకుడు మృతి. కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీలో ఘనంగా పెడికన్ 2019 కాన్ఫరెన్స్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ. సంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లాలో తెలంగాణ పెడికన్ 2019 కాన్ఫరెన్స్ కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్, చొప్పందండి ఎమ్మెల్యే రవిశంకర్, సిఐఏపీ ఎలక్ట్ 2020 ప్రెసిడెంట్ పీయూష్ గుప్తా, తెలంగాణ ఐఎన్ఏ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, పీడియాట్రిక్ డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఎంబీబీఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. మనిషికి ఏది ఉండదు గుర్తుపెట్టుకోండి. నేను ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నతమైంది నీవు పోయినప్పుడు 10 మంది గుర్తు చేసుకునే గొప్ప తత్వం, అదే శాశ్వతం. గుర్తుపెట్టుకోండి. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాలి కలగన్నాడు. ఆయన ఆ పని కూడా చేసిండు ఆయన. కానీ చివరికి ప్రపంచ ప్రజలకు ఒక మెసేజ్ ఇచ్చిపోయింది ఆయన. ఆ మెసేజ్, నేను చనిపోయినప్పుడు నన్ను ఈ చెయ్యి పైనే పెట్టి పూడ్చిపెట్టమని చెప్పిండు. ఎందుకు అని అడిగినాను. అంటే ప్రపంచ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. నేను ఇంత కళ్ళకన్నా ప్రపంచాన్ని జయించాలని తాపత్రపడ్డా, కానీ మళ్ళీ పోవడం మాత్రం అనివార్యమే కదా, చావడం అనివార్యమే కదా. ఆ పోయినప్పుడు ఉత్త చేతితో పోతున్నటువంటి ఒక మెసేజ్ ఇవాళ ప్రపంచ ప్రజానికి అని చెప్పాడు. ఇవాళ ఆస్తులు, ఈ అంతస్తులు ఇవన్నీ శాశ్వతం కావు. శ్రీకృష్ణుడు అంటూ ఉంటాడు, ఇవాళ నీవు అనుభవిస్తున్న భోగాలు, నీవు అనుభవిస్తున్న సుఖం, నిన్న అది వేరొకటిది, ఇవాళ నీది, రేపు మరొకటి. మీరు ఇక్కడ చూడండి, గొప్ప గడియలను చూస్తాం. మనం గొప్ప గడియలు చూస్తాం. ఒక జనరేషన్లో 2 జనరేషన్లో ఆ గడి ఉంటుంది, 3వ జనరేషన్ ఆ గడి ఉంటుంది, అంతర్ధానం అయిపోతుంది. అందుకని నేను మా డాక్టర్లకి ఇవాళ దాడి జరుగుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. పోలీసు పికెట్లు పెట్టమని, పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని, చట్టాలను మార్చమని చెప్పే సందర్భం వచ్చినప్పుడు ఇది బాధిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోగ్రెసివ్ స్టెప్, ఇట్ ఈస్ ఎ రిగ్రెసివ్ వన్. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ప్రోగ్రెసివ్ వన్. మా డాక్టర్కి ప్రజల పట్ల ఎందుకు ప్రేమ తగ్గుతుందో ఆలోచన చేసుకోవాలి శక్యం లేదు. మా డాక్టర్ పట్ల ఎందుకు గౌరవం తగ్గుతుందో ఆలోచన చేసుకోవాలి శక్యం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఈ మారిన పరిస్థితులలో ఈ లిబరలైజేషన్, ఈ గ్లోబలైజేషన్, ఈ ఎకానమీ ఓరియంటెడ్ సమాజం వచ్చిన తర్వాత మానవ సంబంధాలు మార్పు వచ్చినాయి. కానీ ఇది మన సంస్కృతి కాదు, ఇది మన సాంప్రదాయం అంతకంటే కూడా కాదు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎంత బాధ అనిపిస్తుందంటే, సమస్త సంపదలు సమస్త ప్రజలకు అందించిన గొప్ప రాజ్యాంగాన్ని రాసుకొని అమలు చేస్తున్న దేశం ఈ దేశం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప రాజ్యాంగం చేసి గర్వపడతాం. మనం 70 సంవత్సరాల సందర్భంగా అడాప్ట్ చేసుకునే మాట్లాడుకున్నాం మనం. కానీ ఇవాళ కాన్సన్ట్రేట్ ఎకానమీ లీడ్స్ టు పావర్టీ అనే దానికి వచ్చినాం. మనం ఎక్కడ దారి తప్పుతున్నాం మనం. దయచేసి మా డాక్టర్లు, మీరు ఆ బిజినెస్ అంట పరిగెత్తకండి, వాళ్ళని చూసి మీరు ఆదర్శంగా తీసుకోకండి. శంషాబాద్లోని దిశ కుటుంబ సభ్యులను మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. మహిళా చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిజంగా ఒక మధ్యతరగతి కుటుంబంలో 2 అమ్మాయిలను ఏ విధంగా కష్టపడి చదివించింది, అదేవిధంగా ఎంతో కష్టపడి ఆమె ఉద్యోగం సంపాదించుకొని గత 3 సంవత్సరాలుగా వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్కి 2.5 గంటలు ప్రతిరోజు ఉదయం ఆఫీస్కి పోయి గత 3 సంవత్సరాలుగా కష్టపడి ఆమె ఒక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, ఎంతో కెరియర్ ఉన్న వ్యక్తి, బ్రైట్ ఫ్యూచర్ ఉన్న వ్యక్తి, ఆమె కష్టపడి జీవితంలో పైకి రావాలన్న వ్యక్తికి ఇంత దుర్మార్గమైన సంఘటన జరగడం అనేది చాలా ఒక మానవ సమాజం ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా బాధాకరం ఈ విషయం. ఒక ఆడపిల్ల
జీవితంలో దుర్మార్గంగా రాక్షసంగా తాగిన మత్తులో ఆమె జీవితాన్ని నాశనం చేయడమో కాక ఒక పశువుల్లాగా మానవత్వాన్ని మంటగలిపే విధంగా ఆమెను కాల్చివేయడం అనేది మాత్రం ఇంత ఘోరమైన సంఘటన ఈ మధ్యకాలంలో ఎక్కడ జరగలేదు. ఈరోజు ప్రభుత్వం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి సంఘటనలు, ఈ సంఘటనతో పాటు ఎన్నో సంఘటనలు మహిళల మీద, బాలికల మీద రోజు రోజుకు అఘాయిత్యాలు పోరిపోతున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉందని ఈ ప్రభుత్వం చెప్పుకుంటుంది పేపర్ మీద, కానీ మనం ప్రతిరోజు పేపర్లో చదివితే ఇటువంటి సంఘటనలు ఎన్నో వస్తున్నాయి. మరి మన రాష్ట్రానికి నేను వ్యక్తిగతంగా విమర్శించదలుచుకోలేదు, కానీ అసలు హోంమంత్రి ఉన్నట్టా లేదా? ముఖ్యమంత్రే హోంమంత్రి, ముఖ్యమంత్రి పక్కనే ఎప్పుడు హోంమంత్రి ఉంటాడు. నిజంగా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేసే ఒక హోంమంత్రి, క్రైమ్ రేట్ ఏముంది, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించి ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా పోలీస్ వ్యవస్థ నిఘా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారికి కావాల్సింది ఏంటంటే, ఎవరు యాక్టివ్గా పనిచేసే మంత్రులు అవసరం లేదు. హోమ్ మినిస్టర్తో పాటు మిగతా మంత్రులు ఎవ్వరు కూడా, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కూడా ఏం పని చేయకూడదు. ఆయన ఒక్కడే పని చేయాలి. ఒక డిక్టేటర్, ఒక నియంత. అంటే తెలంగాణ సమాజం మొత్తం ఆయన చెప్పు చేతుల్లో ఉండాలి. అధికారులకు, మంత్రులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఎవరికి అధికారాలు లేవు. వాళ్ళని చూసినా ఏ అధికారులు భయపడటం లేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ గురించి పట్టించుకోరు. కనీసం చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ఇంతవరకు రాలేదు కదా. ఎంతసేపు రాజకీయం. కేసీఆర్ గారు కావాల్సింది ఏంది? ఒకసారి అధికారంలోకి వచ్చిండ్రు, మాయ మాటలు చెప్పి, మళ్ళీ రెండోసారి వచ్చిండ్రు, మళ్ళీ ఎంతసేపు ఎమ్మెల్యేలను ఏ పార్టీ వాళ్ళని లాక్కోవాలన్నా, మళ్ళీ ఏ విధంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి మళ్ళీ వచ్చేసారి అధికారంలోకి ఏ విధంగా రావాలన్నా, ఆయన తర్వాత వాళ్ళ కొడుకుని కేటీఆర్ని ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలన్నా ఎంతసేపు ఈ గోల తప్పితే నిజంగా తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉన్నారు, శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ఆలోచన మాత్రం ముఖ్యమంత్రికి లేదు. ఒక మానవత్వం ఉన్న మనిషి కాదు. నిజంగా మానవత్వం ఉంటే యావత్ సమాజం మొత్తం ఈరోజు ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి చెందుతుంటే, కనీసం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు ఇప్పటివరకు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించి ఎంతోమంది తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాల్సిన మనిషి. చాలా బాధాకరమైన విషయం. సరూనగర్ చౌరస్తా వద్ద విద్యార్థులు దిశమృతికి నిరసనగా ధర్నా చేపట్టారు. ఈ కేసుకు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగాలను నడి రోడ్డుపై ఊరితీయాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సమితి నాయకులు ద్యాప రాంబాబురెడ్డి, మహిళా సంఘాల నాయకులు అమరావతి, సరోజిని రెడ్డి మరియు విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారంటే, పబ్లిక్ అనేది చూస్తే నడుచుకునే విధంగా పనిష్మెంట్ ఇవ్వండి. అది ఎలా అంటే పబ్లిక్ చూపిస్తూ ప్రజలు ప్రతి ఒక్కరు కానీ చూడాలి. ఒకవేళ ఆలోచన ఇట్లాగా నేను ఈ అమ్మాయిని రేపు చేయాలి, నేను ఈ అమ్మాయిని చంపాలి అంటే ఈ యొక్క వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏదైతే వాళ్ళ గుర్తు వస్తే ఆ థాట్ అనేది మనసులో మెదలకుండా అలాంటి పనిష్మెంట్ మీరు జనాల మధ్యలో ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం ప్రభుత్వానికి. ఇంకొకటి పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటుంది ఒకటే, మీరు నాది ఇప్పుడు మా ఆర్గనైజేషన్ ఉంది, ఇండియన్ పేరెంట్స్ అసోసియేషన్ అని ఒకటి, ఎకనామికల్ రిజర్వేషన్ సాధన సమితి అని ఒకటి, ఇంకోటి టెక్నీ రైడ్ అని చెప్పి మెంటల్ సొసైటీ అని ఒకటి. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇప్పుడు ఇది కండక్ట్ చేస్తున్నాము. దీనికి మేము అనేది ఏంటి అంటే ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు చేసే ప్రతి పనిలో ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఎంతోమంది యువత చాలామంది దాంట్లో వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. మీరందరూ కూడా ప్రతి దాంట్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంటే పనిచేయాలని కాదు, మీరు ఒక మెసేజ్ వాళ్ళకు పాస్ చేస్తే మాలాంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళ
జాయిన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీరు ఏదైనా ఇటువంటి ఇష్యూ జరిగింది అంటే మాకు ఒక చిన్న మెసేజ్ ఫార్వర్డ్ చేస్తే నియర్ బై ఎవరు ఉంటే వాళ్ళము మేము వెళ్ళి వాళ్ళని సేవ్ చేయడానికి తప్పకుండా చేస్తాం. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వ ఉద్యోగస్తులే చేయాలి, పోలీస్ డిపార్ట్మెంటే చేయాలని మేము కోరట్లేదు. మీరు చేసే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మాలాంటి యువతులని మీరు జాయిన్ చేసుకొని వాలంటీర్లుగా మమ్మల్ని కలుపుకోవాల్సిందిగా ఈ యొక్క ర్యాలీ డిమాండ్ అండి. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ముతంగి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉపేందర్, గడిలా కుమార్ గౌడ్, స్థానిక ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. డబల్ బెడ్రూమ్ హౌసెస్కు ఈరోజు ఫౌండేషన్ వేసుకొని భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గారు ఉపేందర్ గారు, స్థానిక ఎంపీపీ సుష్మా గారు, స్థానిక జడ్పీటీసీ సుప్రజ 100 ఇండ్లు ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 96 ఇండ్లు 5,04,00,000. ఇది జెన్యూన్గా లేని వారికి, ఇండ్లు లేని వారికి కేటాయించడం జరుగుతుంది. ఫస్ట్ ప్రియారిటీగా అక్కడ మనము నేషనల్ మీద అక్కడ రోడ్ వైండనింగ్లో పోయిన లబ్ధిదారులకు టాప్ ప్రియారిటీలో మనము అధికారుల చేత ఇప్పించడం జరుగుతుంది. అలా అప్పుడు మాట ఇచ్చినాం. కాబట్టి దాని ప్రకారంగా ముత్తంగి గ్రామంలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తాం. దాంతోపాటు మళ్ళా రెండోసారి ఎలక్షన్లో మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు పెట్టిన మేనిఫెస్టోల అంశం సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి గిట్ట అది ఆ బెనిఫిషరీదారుల గిట్ట బెనిఫిట్ అందడానికి ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో నాయకులు కానీ ప్రజలు కానీ వాస్తవంగా ఇల్లు లేని వారికి సహకరించండి. వారికి ఇస్తే మనకు మంచిగా ఉంటుంది, వారికి మేలు జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్కరూ సహకరించవచ్చు. జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమానికి స్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ TUWJ సంయుక్త ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని మినీ స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస్ రెడ్డి, ఏసీపీ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని చేయాలని, పచ్చడి తోరణంగా దీన్ని డెవలప్ చేయాలని, దాంట్లో భాగంగా ఎంపీ సంతోష్ గారు గ్రీన్ ఛాలెంజ్ టేకప్ చేసి ఏదైతే నడుస్తుందో యజ్ఞం ఇది భారతదేశం లెవెల్ నడుస్తుంది. మా జనగామ పట్టణంలో గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మేమందరం ఏసీపీ డీసీపీ గారితో పాటు వారి బృందం, మా డాక్టర్ల బృందం, మా జిల్లా పరిషత్ చైర్మన్తో పాటు ఈరోజు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా చెట్లు నాటడం జరిగింది. అట్లనే ఈ జిల్లా పరిపాలనా అధికారాన్ని మా కలెక్టర్ గారికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నాం. సాంప్రదాయంగా వారిని టేకప్ చేసి దీన్ని నిర్వహించాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. జై తెలంగాణ. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మా జిల్లా, ఈ రాష్ట్ర మంత్రి అయిన మా జిల్లా వాసి, మా కాన్స్టిట్యున్సీ, మా జిల్లాకు, మా కాన్స్టిట్యున్సీ, మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి ఎన్నికైన ఎర్రబెల్లి దయాకర్రావు గారికి గ్రీన్ ఛాలెంజ్ విసురుతున్నాం. వారి అధ్వర్యంలో, వారితో పాటు వారి అధ్వర్యంలో జిల్లాను పచ్చటి హారంగా దిద్దాలని చెప్పి మేము అప్పీల్ చేస్తున్నాం. జై తెలంగాణ. మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా నిర్మల్ జిల్లా భైంసా మండలం మహాగం గ్రామంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దిశ ఘటన మరవక ముందే శ్రీకాకుళం జిల్లాలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై అఘాయిత్యాలకు పాల్పడడం దారుణమని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ చట్టాల అమలులో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని, మహిళల అత్యాచార ఘటనకు కారణమైన నిందితులను ఉరితీయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పల రాకేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి అత్యాచారాలను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించాలి. తర్వాత పాఠశాల దశలో ఉన్నటువంటి విద్యార్థులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరి చెప్పుడు మాటలను వినకుండా, బాయ్స్ అందరూ కూడా తోటి మహిళలను, తర్వాత గర్ల్స్లను తమ సోదరులుగా భావించి గ్రామంలో ఉన్నా కానీ, పాఠశాలలో ఉన్నా కానీ ఎటువంటి చెడు కామెంట్స్ చేయకుండా సక్రమంగా ఉండి తమ యొక్క జీవితాలను మార్చుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మనమందరం సమాజానికి ఒక మంచి సందేశాన్ని మన స్కూల్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు దీనికి కారకులైనటువంటి మన గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. దేశంలో ప్రతి చోట మనం ఏదో ఒక విధంగా చూస్తూనే ఉన్నాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎటువంటి సంస్కారాలు చెప్పినా కానీ పిల్లలు కానీ వారి యొక్క లేడీస్ కానీ వీటికి చాలా తొందరగా ప్రలోభం అవుతున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. అలాగే మహిళలపై జరుగుతున్నటువంటి ఈ అత్యాచారాలను ఖచ్చితంగా ఖండించాలని మనందరం
ప్రభుత్వాన్ని దృష్టికి గట్టిగా కూడా నిందని చెప్పే అవకాశం మనకు ఇప్పుడు ఈరోజు ఉంది. ప్రతిరోజు చూస్తున్నాం. ఈరోజు జరిగిన సంఘటన రేపు మనం కళ్ళు తెరవకముందే మరొక సంఘటన ఉద్ఘాటన జరుగుతుంది. కాబట్టి ఇట్టి అత్యాచారాలు కానివ్వండి, మహిళలపై దుష్ప్రభావ ప్రవచనాలు కానివ్వండి, ఈ వాట్సాప్లో చక్కర్లు కొడుతున్నాయి. కాబట్టి వాటికి మనం అన్నిటికీ నమ్మకూడదు. మెయిన్గా ఈరోజు పేపర్ షోలో చూస్తున్నాం. ప్రతిరోజు ఒక మహిళ ఎక్కడనో చనిపోవడము, చంపేయడము ఇవి ఖచ్చితంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా పట్టించుకొని చూస్తున్నట్టు వదిలేస్తున్నది. ఖచ్చితంగా ఒక ఎవిడెన్స్ దొరికిన తర్వాత కూడా వాళ్ళను జైల్లో పెట్టడము, లేకపోతే చాలా రోజులను పెంచడము, యావజ్జీవ వేయడము ఇవన్నీ కరెక్ట్ కావు. ఎవిడెన్స్ దొరికిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా ఉరిశిక్ష తీయాలని నా వంతుగా నేను గర్వించి చెప్తున్నాను. కరీంనగర్లోని బడ్జెట్ హోటల్లో ఫ్యాంబుర్ ఆర్మీ సౌజన్యంతో మిస్టర్ అండ్ మిసెస్ కరీంనగర్ 2019 కాంపిటీషన్ నిర్వహించారు. ఈ పోటీలలో 200 మంది యువతీ యువకులు పాల్గొనగా మిస్టర్ కరీంనగర్గా చవరియా ఆకాష్ మరియు మిస్ కరీంనగర్గా స్నేహ గెలుపొందారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మిస్టర్ భారత్ సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మిస్టర్ సిద్దిపేట్ ఐకాన్ ఫహాడ్, మిస్టర్ కరీంనగర్ మోడల్ శ్రీకాంత్, మిస్ ఇండియా ఐకానిక్ మోడల్ చాన్వా పాల్గొన్నారు. Time to come forward. We are launching a program here in the Karimnagar after 2 years, I think so. Yeah. So I request all the guys, especially to you, you have to move forward. You have to come forward, and you have to show your talents to everyone. That me danto em talent undi manam baita otti time waste chesi manam idi mana time future waste chestuntam. So whatever the talent you have, you should have to come on the stage and you should have to give your best. And I would like to thanks Mr. Vivek for promoting such a wonderful program here in Karimnagar, and it is organized by Vivek Family Organizer. So this is the first time after a long time. This is the first time we are conducting a program here, and whatever the program, especially like in the modeling or in the industry belonging, the program belonging to industry. Especially this is the first time which is going to conduct successfully in Karimnagar. So I would like to request to our MLAs and MPs whoever, this is the thing you should have to look forward. MLAs sir, MPs sir to నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఈ ఇండస్ట్రీకి మీ తరఫున లేదంటే మన కేసీఆర్ సార్ తరఫున ఏం మనకు వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్. సో ఇది మనం ముందుకు తీసుకెళ్తున్నాం అనుకుంటున్నాం. సో మీ సపోర్ట్, మీ హెల్ప్ మనకు చాలా ఉంది. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అండ్ ఎస్పెషల్లీ టు మీడియా గైస్ who came forward, and through this media we can share our things, we can share our needs, requirements. Thank you. వరంగల్ జిల్లా మిరుదొడ్డి ప్రాంతంలో దిశ మరియు రేఖలపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు ప్రభుత్వం ఉరిశిక్ష విధించాలని ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మిరుదొడ్డి మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి లింగం గౌడ్, బీజేపీ నాయకులు యాదవ్ గౌడ్, శ్రీకర్ పాల్గొన్నారు. అంతకుముందు ఒక 4 రోజుల ముందు కూడా విడబుడుగల జంగాలకు సంబంధించినటువంటి దళిత బిడ్డ టేక్ లక్ష్మిని కూడా అతి దారుణంగా రేప్ చేసి చంపడం జరిగింది. అదేవిధంగా ప్రియాంకారెడ్డిని కూడా ఏ విధంగా గవర్నమెంట్ టేక్ తీసుకొని వాళ్ళ కేసును టేకప్ చేస్తుందో అదేవిధంగా ఈ టేక్ లక్ష్మిని కూడా అదేవిధంగా అంత శ్రద్ధ తీసుకొని కేసును కూడా డీల్ చేయాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఇద్దరికి కూడా జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఈరోజు స్త్రీ నడి రోడ్డు మీద నడవాలంటే ఎంత దారుణమైనటువంటి చర్య అనేటువంటిది మన తెలంగాణ, యావత్ తెలంగాణ కూడా నిప్పరేపోయేలా అనిపిస్తుంది. ఇట్లాంటి నిందితులను కఠినంగా శిక్షించి నడి రోడ్డు మీద వెంటనే గురి తీయాలని చెప్పేసి నేను గవర్నమెంట్కు నేను ఒకటి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రియాంకారెడ్డికి ఏ విధంగా అయితే గవర్నమెంట్ ఉద్యోగం కల్పిస్తారని చెప్పేసి ప్రభుత్వం ఏ విధంగా తెలిపిందో అదే తరహాలో కూడా ఈ యొక్క టేక్ లక్ష్మికి కూడా ఆమె కుటుంబాన్ని కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పేసి పలు చర్యలు తీసుకొని ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు వెంటనే పట్టుకొని కూడా వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పేసి నేను బీజేపీ మిడిదొడ్డి మండల తరపు నుంచి కూడా నేను కోరుకోవడం జరుగుతుంది. నారాయణపేట జిల్లా కేంద్రంలో రోడ్డు పనులు వేగవంతం చేయాలని మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. నర్సంపేట జిల్లా కేంద్రానికి వెళ్లే మార్గంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
కాగా ఈ ఘటనపై మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ జ్ఞానేశ్వర్ దేవ్ స్పందించారు. అధికారులతో చర్చించి 3 రోజుల్లో పనులు వేగవంతం చేస్తామని ప్రజలకు, విద్యార్థులకు, అఖిలపక్ష నాయకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు, సిపిఎం గోపాల్, శివకుమార్, ప్రజలు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా అయిన తర్వాత నారాయణపేట దాంబరిద్ద రోడ్డు పనులు ప్రారంభమైన రోడ్డు వేయడం పనులు 6 సంవత్సరాల క్రితం రోడ్డు మంజూరైతే నిర్లక్ష్యం కారణంగా 2016లో ఈ రోడ్డు పనులు ప్రారంభం చేయడం జరిగింది. రోడ్డు విస్తరణ పనులు చేపట్టి మంచిగున్నటువంటి రోడ్డును మొత్తము తోడేసి కంకెరతో నింపినటువంటి పరిస్థితి ఉంది. దీని కారణంగా రోజు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. తుమ్ము ధూళి లేసి విద్యార్థులు రోజు నారాయణపేట జిల్లా కేంద్రానికి మండలం నుండి దాదాపు 5,000 మందికి పైగా విద్యార్థులు రోజు కాలేజీకి, స్కూళ్లకు ప్రయాణిస్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ దుమ్ము ధూళి నుండి ఈరోజు ఆరోగ్యాలు పాడవుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వము చాలా నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత అనేక సార్లు మంజూరైనటువంటి రోడ్డుని ప్రారంభించాలని చెప్పి అఖిలపక్షంగా నారాయణపేట ఆర్టీఓ కార్యాలయం వరకు పాదయాత్ర చేసిన అనంతరము సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభించడం జరిగింది. ప్రారంభించిన తర్వాత కూడా 6 నెలలకు, సంవత్సరానికి పనులు చేసిన తర్వాత కూడా మళ్ళీ అఖిలపక్షంగా అనేక పోరాటాలు చేసిన, రాస్తా రోకోలు, ధర్నాలు చేస్తే ఈరోజు రోడ్డు కంచెర వేసిండ్రు. 3 కిలోమీటర్లు బీటీ రోడ్డు వేయడం జరిగింది. ఇంకా మిగిలిన 5 కిలోమీటర్లు రోడ్డు వేయని కారణంగా దుమ్ము ధూళి వేసి రోడ్డు పాడైపోయి ఈరోజు ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ప్రాంతం నుండి హాస్పిటల్ పోవాలన్నా కూడా ఈరోజు గర్భవతులు లేదు, ఆరోగ్యాలు పాడైనటువంటి వాళ్ళు పోవాలంటే ఈరోజు ప్రాణాలు పోతాయా ఉంటాయనగా భరోసా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ప్రయాణం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఎమ్మెల్యే గారు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ రోడ్డు పట్ల ఎమ్మెల్యే గారు స్పందించాలి. ఇది దాదాపు 3-4 కోట్లు ఖర్చు పెడితే పని మొత్తం కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి. ప్రభుత్వంతో 3-4 కోట్ల డబ్బులు కూడా లేవని చెప్పి మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు స్పందించాలి, ఆర్ఎంపీఎస్ అధికారులు స్పందించాలి. వెంటనే పనులు చేపట్టినట్లు చర్యలు చేపట్టాలని చెప్పి అఖిలపక్షంగా ఈరోజు రాస్తా రోకో చేయడం జరిగింది. సంబంధిత ఎంఆర్ఓ గారు వచ్చి రాస్తా రోకో దగ్గరికి వచ్చి సంబంధిత కలెక్టర్తో, ఆర్ఎంపీ అధికారులతో మాట్లాడి 3 రోజుల్లో వెంటనే పనులు ప్రారంభిస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో ఈరోజు రాస్తా రోకో విరమించడం జరిగింది. ఎంఆర్ఓ ఇచ్చినటువంటి మాట ప్రకారం 3 రోజుల్లో ఇలా పని ప్రారంభం కాకపోతే మళ్ళీ పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. అవసరమైతే ఎంఆర్ఓ కార్యాలయాన్ని మొత్తం తాళాలు వేసుకొని ప్రజలంతా అక్కడే కూర్చొని రోడ్డు పనులు ప్రారంభమయ్యే వరకు కూడా వేసే ప్రసక్తే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. మెహదీపట్నంలో ఉంటూ వాసవి కాలేజీలో ఎంబీఏ చదువుతున్న విద్యార్థి ప్రణయ్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రణయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లంగర్ హౌస్ పిఎస్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన బైక్, యువకుడు మృతి. కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీలో ఘనంగా పెడికన్ 2019 కాన్ఫరెన్స్ వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహమూద్ అలీ. సంగారెడ్డి జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. వీటీ న్యూస్. లక్ష్యం సమాహితం.